హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో ఈ రోజైతే మనము నోరూరించే ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మేమైతే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చాము. అండ్ ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపించి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆవాలు తీసుకోవాలి, తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు ఇవి తీసుకొని మంచిగా లైట్ బ్రౌన్గా వేయించి వాటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఆవ పొడి ఎక్కువ వేస్తారు కదా, సో కాబట్టి ఆవాలు సపరేట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసాము. సో ఆవ పొడి అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనము జీలకర్ర, మెంతులు, నువ్వులు ఇవి 4 ఒక్క దగ్గర కలిపి మంచిగా లైట్ బ్రౌన్ లాగా వేయించుకొని ఇవి కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో మేమైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీసుకొచ్చాము. సో వాటిని తీసేసి మంచిగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఎల్లిపాయలు గ్రైండ్ చేసి తర్వాత అల్లం గ్రైండ్ చేసి దాన్ని తగ్గట్టు మిక్స్చర్ క్వాంటిటీతో మిక్స్ చేసామన్నమాట. సో ఇది గ్రైండ్ చేసేటప్పుడు లైట్గా ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయలు కట్ చేసుకోవాలి. సో మేమైతే ఇప్పుడు ఫ్రెష్గా ఇంటికే తీసుకొచ్చుకున్నాం అనమాట. మనకు మామూలుగా మార్కెట్లో కూడా కట్ చేసి ఇస్తారు, బట్ అది క్లీన్గా ఉంటుందో లేదా, అండ్ మోర్ ఓవర్ ఇది కట్ చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మా అత్తయ్య ఇంటికి వచ్చి తనే కట్ చేస్తుంది అనమాట. సో ఈ కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఏవి తీయాలి ఏవి తీయకూడదని. సో ఇప్పుడైతే ఫ్రెష్గా వాష్ చేసేసుకున్నాము అండ్ కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇలా మా దగ్గర ఒక నైఫ్ అండ్ ఈ చెక్క ఉందన్నమాట. సో చెక్క పైన పెట్టి కట్ చేస్తూ ఉంటుంది అత్తయ్య. సో కట్ చేసేటప్పుడు కూడా అది ఎంత సైజ్ ముక్కలు కట్ చేయాలి అండ్ దాని లోపల జీడి ఎలా తీయాలి, ఇవన్నీ కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో కొన్ని టెక్నిక్స్ షేర్ చేయబోతున్నాను. మీకు కూడా అలాంటి టెక్నిక్స్ ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, మనము కాయలు కట్ చేసేటప్పుడు కాయల పైన ఇట్లా ఒక లేయర్ లాగా ఒక పొర లాగా వస్తుంది అనమాట. ఆ పొర తీసేసేయాలి. బేసికలీ మనకు ఒక లైట్ పొర ఉంటుంది, అది యాక్చువల్లీ కనిపించదు. మనం ఇలా ఫింగర్తో అంటే వచ్చేస్తుంది. ఎండిపోతే ఈజీగా వస్తుంది, కానీ ఒకవేళ పచ్చిమిర్చి మనం తీసేయాలి అని అనుకుంటే ఇలా లైట్గా ఫింగర్తో ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఇది ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి పెట్టిన తర్వాత మనకు ఆ కాయ తినేటప్పుడు ఇట్లా అంత టేస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ మనకు పళ్ళల్లో ఇరకడం అట్లాంటివి కూడా జరుగుతాయి. సో చూపిస్తున్నా కదా వీడియోలో చూపించినట్టు అలా లైట్ పొర అలా వస్తుంది, అది మంచిగా మనము చేయితోనే తీసేయచ్చు అనమాట. సో మ్యాండేటరీగా ఇది తీయడం మాత్రం మర్చిపోకండి. సో బయట కట్ చేయడానికి, ఇంట్లో కట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక రీజన్. వాళ్ళు ఫాస్ట్గా కట్ చేసి ఇచ్చేస్తారు, ఇది తీస్తారు తీయరు, మళ్ళీ మనం ఇంటికి వచ్చి చేసుకోవాలి, అది మన టాస్కే కదా. సో దట్స్ వై మోస్ట్లీ అత్తయ్య ఇంట్లోనే ప్రిఫర్ చేస్తుంది అనమాట. తన చేయితో తనే కట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ. సో మ్యాంగోస్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇవి ఇంకా టేస్ట్ ఉంటాయి. చెప్పు సో మామిడికాయలు కట్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మంచి ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసిన ముక్కలన్నీ అందులో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం కూడా తడి లేకుండా ప్రతి ఒక్క ముక్క నీట్గా చూసుకొని క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు చెప్పిన పొర అనేది ఇప్పుడు కూడా ఈజీగా వెళ్తుంది. అండ్ ఇందులో కొంచెం జీడి కూడా వేస్తాం అనమాట, మరి అన్ని జీడీలు తీయము. సో కొంచెం జీడి వేస్తాము. కాయల సైజ్ కట్ చేయడం ఒక ప్రాసెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఇప్పుడు
మన ముక్క పైన ఉన్న లేయర్ అనేది ఇప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో వేయాల్సిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మెజర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం మామిడి కాయల్ని మెజర్ చేసుకోవాలి. సో దానికోసం మేము ఒక చిన్న జార్, ఏదన్నా సరే మీ దగ్గర ఉన్న జార్, ఆ జార్తోని ఎన్ని అవుతున్నాయి చూడాలి. సో మాకైతే ఆ జార్తోని 4 అయినాయి అనమాట. సో దాన్ని బట్టి మేము వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా కలుపుకున్నాము. సో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆవపొడి, తర్వాత ధనియాలు, నువ్వులు, మెంతులు, ఇంకా జీలకర్ర కలిపి ఉన్న పొడి అనమాట. సో ఈ పొడి అండ్ ఆవపొడి, సో ఇవన్నీ కలిపి మేమైతే ఇప్పుడు 2 సపరేట్ గిన్నెల్లో 2 పచ్చళ్ళు అయితే కలుపుతున్నాం అనమాట. ఒకటి వదిన వాళ్ళకి, ఒకటి మాకు అనమాట. సో ఫస్ట్ మామిడికాయలు మనం నీట్గా క్లీన్ చేసుకున్న మామిడికాయలు వేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం సరిపడా చూసుకొని, అంటే అత్తయ్య ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ పెడుతుంది కాబట్టి సో తనకు ఆ చెయ్యి వాటం ఉందన్నమాట. సో ఉప్పు, కారం, తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆవపొడి, తర్వాత జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసేసుకొని ఇందాక మనం మామిడికాయలు మెజర్ చేసిన అదే జార్లో ఆయిల్ కూడా ఫిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటాం. సో మేము పచ్చడి పెట్టే ప్రాసెస్ అయితే ఇది అనమాట. ఇది మాకు ఆల్మోస్ట్ 1 year అయితే వస్తుంది. సో మీరు మీ ఇంట్లో ఎలా పెడతారో, లేదా ఇంకేదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారా, అండ్ ఇది ఎక్కడ స్టోర్ చేస్తారు, అవన్నీ కూడా మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కానీ మనం పచ్చడిని స్టీల్ గిన్నెల్లో కానీ అల్యూమినియంలో కానీ పెట్టకూడదు. ఎందుకంటే అల్యూమినియం, అది స్టీల్, ఇవి ఏవి ఉన్నా కదా అది అబ్జార్బ్ చేసుకొని మనకు ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ మనం గ్లాస్ దాంట్లో లేదా ప్లాస్టిక్ దాంట్లో, లేకపోతే మన ఓల్డ్ స్టైల్ మర్తమాన్ అంటారు కదా, సో మర్తమాన్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కొంతమంది బయట కూడా పెట్టుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. సో మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసాము. సో ఫైనల్గా మిక్స్ చేస్తున్నారనమాట అత్తయ్య. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండండి. ఇందులో మేము ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ ఫన్ వీడియోస్, మా సెలబ్రేషన్స్ అన్నీ నేను షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఇట్ విల్ బీ అ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ వ్లాగ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో ఇదండి మా ఇంట్లో మేము చేసుకున్న ఆవకాయ పచ్చడి రెసిపీ అనమాట. సో ఇది మీకు రిలేటబుల్గా ఉందా, లేదా మీరు ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తారా? డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ మా ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.